మూత్రం కలిపి పానీపూరీల్లో పోస్తున్నారనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోగలరు. అహ్మదాబాద్ లో సమోసా తయారు చేసి రోడ్డు మీద అమ్ముకునేవాడు దాంట్లో ఆవు మాంసం కలిపి ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేశారనే విషయం మీకు తెలుసా? హోటల్స్ లో సర్వ్ చేసే ముందు తుడిచిన మట్టిని మనకు వడ్డించే దాంట్లో వేసి మనకు వడ్డిస్తున్నారు. ఇంకా ప్రమాదకరమైన విషయాలు చెప్తున్నారు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే మిగతా వర్గాలందరూ కూడా మనం ఎక్కడికి హోటల్లో భోజనం చేస్తున్నామో హిందువులకు పిల్లలు పుట్టకూడదని చెప్పని ఈ బిర్యానీలోని వాటిలోని కూడా అది నిజంగా సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఎవరైతే వాళ్ళకి సాంప్రదాయ సనాతనమైన పద్ధతులు ఉన్నాయో అలాంటి నిషిద్ధకరమైన పదార్థాలను బిర్యానీలో కలిపి మనకందరికీ సప్లై చేస్తున్నారనే విషయాన్ని మీకు ఎవరికి తెలియట్లేదు. అసలు మనం ఏమి తింటున్నాం, బయట ఎక్కడ తింటున్నాం? మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక వీడియో రిలీజ్ చేసింది. మలహర్ సర్టిఫికేషన్ స్టార్ట్ చేశారు హిందువుల కోసం. ఎస్, మనకి అది కావాలి. మన భారతదేశంలో ప్రతి హిందువు తినాలంటే మలహర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న వాడెవడు, ఆ హోటల్ రన్ చేస్తున్న వాడెవడు, వాడి వెనకాల ఏ చరిత్ర ఉంది, వాడు నిజంగా హిందువా, మన హిందుత్వాన్ని భ్రష్టత్వం చేయడానికి హోటల్ పెట్టాడా, దీని వెనకాల ఎంత పెద్ద మాఫియా ఉందనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది చాలా పెద్ద మాఫియా మన భారతదేశాన్ని హిందుత్వాన్ని నాశనం చేయడానికి, అలాగే మన ఆత్మశుద్ధిని దేహశుద్ధిని నాశనం చేయడం కోసం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రమాదకరమైన జాతి విస్తృతమైన చర్యల్లో ఇది చేస్తున్నారు.